మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 2026 కొత్త సంవత్సరం మొదలైంది. అలాగే జనవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్లో పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. ఏవైతే ఇక్కడ మాసగ్రహాలైన రవి, బుధ, కుజ, శుక్రులు నలుగురి స్థితి గోచారం కూడా ధనుర్ రాశిలో ఇక్కడ జరుగుతూ ఉంది. శని భగవానుడు మీన రాశిలో, అలాగే మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే సింహరాశిలో ఇక్కడ కేతువు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా గమనించినట్టయితే కనుక ఈ వారం చంద్రభగవానుడు కర్కాటకం, సింహం, కన్య 3 రాశుల మీదుగా ఆయన గోచారాన్ని సాగిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. మేష రాశి వారికి సంబంధించి ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ రాశికి భాగ్యంలో శుక్రుడు, లాభంలో రాహు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. సో ఇటు ధనపరమైన విషయాలకు కానీ వ్యాపారపరమైన విషయాలకు కానీ మేషరాశి వారికి కొంత అనుకూలమైన ఫలితం ఉండడానికి ఈ శుక్రుని యొక్క సంచారం భాగ్యస్థానంలో కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంది. ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా రాహు యొక్క లాభస్థాన సంచారం వల్ల తప్పకుండా అవుతున్న ఖర్చులకి తగ్గట్టు మళ్ళీ ఒక గెయిన్ఫుల్ సిచ్యువేషన్ని, ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ మీరు పొందడానికి ఏం చేయాలి ఏంటి అనేది తప్పకుండా ఆ విధంగా చక్కగా కార్యాచరణతో ముందుకెళ్తుంటారు. రాహు కూడా లాభస్థానంలో అనుకూలిస్తున్నారు. ఈ యొక్క వారం మనం చూస్తే 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్రవారం, శనివారం ఈ 2 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఇక్కడ మనం చూస్తే వారం ప్రారంభం చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా అదే ఆయన ఓన్ హౌస్, చంద్రుడి సొంత ఇల్లు, ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎమోషనేటివ్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో వారం ప్రారంభంలో కొంచెం ఆ ప్రొఫెషన్కి సంబంధించి మీకు వచ్చే స్ట్రెస్సు, కొంత ఏదైతే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవటం కోసం మీరు చేసే ప్రయత్నాలు, దీనికోసం కొంచెం ఎమోషనేటివ్గా ఈ రాశి వాళ్ళు ఫీల్ అయ్యే ఆస్కారాలు మనకి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి వారం ప్రారంభం ఆది సోమవారాల్లో. అలాగే ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకు కూడా కొంచెం కష్టంతో ప్రయత్నాలు అనేవి ముందుకు నడుస్తూ ఉంటాయి. ఎంతైనా అదృష్టం అనేది కలిసి వస్తేనే ఏదైనా సరే చేసే ప్రయత్నాన్ని కోతంత మనకి దానికి సంబంధించి ముందడుగులు పడే ఆస్కారాలు ఉంటాయి. ప్రజలు నడుస్తున్న పరిస్థితుల్లో మంగళ, బుధ, గురువారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా. పంచమ స్థానంలో చంద్రుడు, అక్కడ యాక్చువల్గా కేతువు కూడా ఉన్నారు. సో కాబట్టి మంగళ, బుధ, గురువారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, షేర్స్, సంతానపరంగా తీసుకునే నిర్ణయాలు, వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం, పిల్లల మీద సంతానపరంగా తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా కొంచెం ఖర్చులు అనేవి అధికంగా ఉండటం, పిల్లల ఎడ్యుకేషన్ విషయంలోనూ వాళ్ళకి సంబంధించిన విషయాల్లోనూ సో ఇంత డబ్బులు పెట్టి చదివిస్తున్నాం కానీ మనకి ఏదో తెలియని వాళ్ళ ఎడ్యుకేషన్లో సమ్ డిసాటిస్ఫాక్షన్ లాంటి ఫీలింగ్స్ మేషరాశి వాళ్ళకి కొంచెం ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కూడా శుక్ర శనివారాల్లో మనం చూసినప్పుడు షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో షష్టమ స్థానంలో చంద్రుడు జనరల్గా యోగిస్తారు, కానీ ఆ రాశ్యాధిపతి బుధుడు కావచ్చు, ఆ రవి కావచ్చు, కుజుడు అందరూ కూడా భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ శ్రమ అనేది కనిపిస్తూ ఉంది. అలాగే ఖర్చుల విషయంలో కూడా చాలా వరకు కూడా రావాల్సిన డబ్బులు ఆగటము, సో ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కూడా రాబడి తక్కువ, కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో ముఖ్యంగా ఉన్నత విద్యలకు సంబంధించిన విషయాల్లో కొంచెం ఇప్పుడున్న ఈ కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ విషయంలో మీకు కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం అనుకూలత ఈ సమయంలో కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంది. సో అలాగే దానికి తగ్గట్టు ఇక్కడ కొంచెం భాగ్యస్థానంలో రవి కావచ్చు, కుజుడు కావచ్చు, బుధుడు కావచ్చు, ఈ గ్రహాలు పెద్ద అనుకూలించే గ్రహాలు కాదు. తండ్రి గారి విషయానికి సంబంధించి మీకు మీ సిబ్లింగ్స్కి కానీ, లేకపోతే ఎక్కడన్నా ఉద్యోగపరంగా చేసే ప్రయత్నాల్లో కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉండే ఆస్కారాలు మనకి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి. సో మేష రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్న రవి బుధ కుజులు, సో అలాగే శని యొక్క ఆస్పెక్టు, గురువు గారి ఆస్పెక్టు, మొత్తం 6 గ్రహాలు కూడా 9th హౌస్ని చూడటం. సో ఇది డెఫినెట్గా ఫాదర్ హెల్త్కి సంబంధించి విషయం కానీ, ఫాదర్ సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో కానీ, లైఫ్ గ్రోత్ గురించి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ప్రమోషన్స్ గురించో, ట్రాన్స్ఫర్స్ గురించో, ఏదైనా ఉద్యోగం గురించి చేసే ప్రయత్నాల్లో లక్ గురించో చాలా ప్రయత్నాలు చాలా వైపుల నుంచి చేస్తుంటారు. సమ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, లాంగ్ జర్నీస్ కూడా ఇండికేట్ చేస్తూ ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఈ ట్రాన్సిట్లో. సో అంటే మేష రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఈ రవి బుధ కుజుల యొక్క యుతి భాగ్యస్థానంలో అంత అనుకూలత లేదు. కాబట్టి కంపల్సరీగా ఈ రవికి సంబంధించి జపాకుస్మ సంకాసం, కుజుడికి సంబంధించి ధరణి గర్భ సంభూతం, అలాగే బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా మంచిది. సో అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇక్కడ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం ప్రాజెక్టుల విషయంలోనో, మనకు వచ్చే ఆఫర్స్ విషయంలోనో కొంచెం స్ట్రక్కింగ్ లాగా అనిపిస్తుంది ఈ టైం పీరియడ్. సో దాని మీద మీరు ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ అవ్వకుండా సో మీ యొక్క ప్రయత్నాలు చేస్తూ మీరు ముందుకు వెళ్తూ చక్కగా ఈ రవి కుజ బుధులకి మీరు ఎంతగా చక్కగా చేస్తే అంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి శనికి కూడా తప్పకుండా ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా మంచి ఫలితాలు అనేవి ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.